మాకైతే కేసీఆర్ కావాలయ్యా, చెప్తున్నాం కదా, మాకు కేసీఆరే కావాలి. రోడ్లు బాగా చేసే దాంట్లో కానీ ఏ పథకాలు లేవయ్యా, ఇక్కడ ఏ పథకాలు లేవు. ఒక్కడికి ఈ గల్లంతానికి ఒక్కరికి వస్తుంది. నేను చెప్తున్నా, నేను గల్లి ఎంత ఉంది, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఒక్కటి వస్తుంది, ఒక్కరికి వస్తుంది గల్లంతా. ఫ్రీ కరెంట్ ఏది ఫ్రీ కరెంటు ఎవరికి ఇస్తున్నారు చెప్పమని వచ్చి. మాకైతే ఇల్లు లేదయ్యా, నేను అద్దుకున్నాను. మరి కనబడితే రమ్మనండి, అడుగుతా, భయమేంది నాకు. ఎవరికి చేసిండ్రండి, ఉన్నోళ్ళకి చేసిండ్రేమో, ఉన్నోళ్ళకి ఇన్నోళ్ళకి ఇచ్చిర్రు, ఎవరికి ఇయ్యలే. లేనోళ్ళు నలుగురు ఉంటే రేషన్ కార్డులో ముగ్గురికి బియ్యం ఇస్తున్నారు, ఇంకోళ్ళకి ఇస్తలే. ఏమంటే ఇదైపోయింది అంటున్నారు. ఎవరిది చెప్పు, ఎవరిని అడగాలి? ఏమంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాను వాళ్ళు అంటారు, ఎప్పుడో పోయినాయి అంటారు. వాళ్ళు కుక్క తిప్పులు తిప్పుతారు. పనిపాటు మానేసి వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగాల మేము. అంత బాధ ఏందయ్యా, దేవుడు ఇచ్చిన కాడికి రెక్కలు ఉన్నాయి కదా. ఆమెకే ఇస్తాంలేండి, ఆమెకే ఇస్తాం. అందరం అదే అనుకుంటున్నాం. ఎట్లనైనా కానివ్వండి, ఎవరైతే ఏంటి. ఆయన ఉన్నా లేదని పిలవంగానే వచ్చేవాడు, ఏదైనా కావాలంటే వచ్చేవాడు, చేసేవాడు, చూసేవాడు. ఇప్పుడు ఒక మాట అయ్యా, మా లాంటి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. నేను చెప్పేది అయితే, నాకు ఇల్లు లేదు. చెప్పండి అమ్మా, ఈసారి ఎవరికేస్తా ఓటు? నేనైతే ఆమెకి ఇస్తాను, ఆమెకి ఇస్తాను. కొంతమంది నిలబడ్డారు కదా, ధీమతో ఉన్నారు. గెలుస్తారంటవా? అది మాకు సంబంధం లేదు. మాకు ఆయన వస్తే బాగుంటుంది. నేను కార్కే తెస్తాను. వస్తే అంటే మేము ఏం అడగలేము అతని, అబద్ధం చెప్పాలి. మాకు ఎప్పుడు మాకు రెండు ప్రాబ్లం, ఒక డైనిస్, ఒక వాటర్, అంతే. మాకు ఇంకేం లేదు. అప్పుడు మేము ఫోన్ చేయగానే వచ్చి బాగా చేసేవాళ్ళు, విన్నావా. మాకు అంతే, మాకు ఇంకేం వద్దు, మాకు అన్నీ ఉన్నాయి. ఇంకా మాకేం కావాలి ఏం లేదు. మాకు రెండు అడిగితే పాపం అబద్ధం చెప్పాలి. ఫోన్ చేయగానే మనిషి పంపించేది, చేపించేది. ఇక అంటే వాళ్ళు వచ్చి చేస్తుర్రి, మాకు అంతే కావాలి, ఇంకేం వద్దు మాకు. ఇప్పుడు మాకు ఏం వద్దు, ఇదే కావాలి అంతేగా, డైనీసు. కానీ మాకు సంవత్సరం బతుకమ్మ అప్పుడు మాకు గిఫ్ట్ ఇచ్చేది, అబద్ధం చెప్పాలి. మొన్న కూడా చీరలు ఇచ్చారు, అంతకుముందు బాక్సులు అవన్నీ మొత్తం పాప ఇచ్చిండు, చనిపోయిండు. ఇప్పుడు వస్తారా ఎవరో బాగుంటే జరగ, ఇంకా మాకైతే తెలియదు. అని ఇప్పుడు ఎవరు రాలే ఆమె, ఇంకా వస్తే మటుకు అందరితో ఆమె లెక్క అంతేగా. ఇప్పుడు 6 గ్యారెంటీలు మేము అమలు చేసినామని రేవంత్ రెడ్డి అంటున్నారు, మీకు అందిన 6 గ్యారెంటీలు? మాకేం అందలే అసలు. కానీ మాకు ఇంతకుముందు ఎవరు రాలే కూడా, అట్లా ఆయన గెలిచినాక మళ్ళీ ఎవరు రాలేరు, మాకు అడగలేరు, అంతే. మళ్ళీ కేసీఆర్కే మీ ఓటు? మేమైతే ఆయన కంపల్సరీ ఆయనకే ఇస్తాం, రాని రాకపోని మేమైతే ఆయనకే ఇస్తాం. అంటే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచింది కదా మాగంటి గోపినాథ్ గారు, ఆయనే మంచోడు. ఇక్కడ గరీబులకైతే ఆయన మస్తు సాయం చేసిండు. ఇప్పుడు ఆయన భార్యలు నిలబడ్డారు కదా, ఆమెకే ఇస్తాం. ఆమె ఏయని చేయకపోని ఆయన చేసిన అభిమానానికన్నా ఆయనకే ఇస్తాం. గ్యారెంటీలు ఇచ్చిండు కదా, 6 గ్యారెంటీలు ఒకటి అందుతుందా? ఏంది, ఏం గ్యారెంటీలు ఇచ్చిండు? ఇంటికి ఒక్క మీటర్కు 10 మీటర్లు ఉన్నాయి, మాకు 1 మీటర్కి ఫ్రీ ఇచ్చిండు. అది ఆమె తిరిగి చేపించుకుంది కిరాయి. ఆమె ఏమి ఇవ్వలే. మా మన్మరాన్ల కొరతలేవు, ఏం లేదు. ముగ్గురు ఆడపిల్లలే మాకు, ముగ్గురికి ఒక్కరికన్నా పడతలేవు. ముగ్గురు ఆడపిల్లలే మాకు, ఏవి ఇవ్వలే అయ్యా. వాడు ఫ్రీ బస్సులు పెట్టిండేం కానీ అది తిరిగేటోళ్ళకు లాభం, మాయసుంటోళ్ళకి ఏం లాభం. మేమేడికి తిరుగుతామని ఒక్కనాడు కూడా ఎక్కలే ఆడు పెట్టించండి. ఏం చెప్తాము, ఆయన సాయం చేసిండు కొంచెం, పింఛన్లని అవన్నీ. 2000 అయినా కానీ మాయసుంటోళ్ళకు కూర్చుని తింటేందుకు జర సాయం ఉంది అంతే. వీడు వచ్చినాక అది మానేస్తాము, నేను ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, ఆడవాళ్ళకి అందరికి ఇస్తా అన్నాడు. ఏవనికో జాబులు చేయని పిల్లలందరికీ ఇస్తా అని మాట్లాడిండు. వాడు ఎవరికి ఇస్తలేడు.